చూడండి మన దోశ బేకరీలో బన్నులాగా పొంగింది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం అప్పటికప్పుడే చేసుకునే బన్ దోశ చేస్తున్నామండి. చాలా సాఫ్ట్ గా మెత్తగా లోపల కూడా స్పాంజీ లాగా ఉండే బన్ దోశ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే బన్ దోశ అనేది ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చండి. 2 బన్ దోశ కూడా సాఫ్ట్ గా మెత్తగా వస్తుందండి. 3 పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుందండి. 4 ఎప్పుడు నార్మల్ దోశ తింటానే ఉంటామండి. ఇలా ఒక్కసారి బన్ దోశ చేసినట్లయితే మళ్ళీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. బన్ దోశకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ కప్పు మెజర్మెంట్ తోనే 1 కప్పు రవ్వ, సూజీ రవ్వ తీసుకునండి. మనం మామూలుగా ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ అండి ఇది. 1 కప్పు పెరుగు, 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు బియ్యం పిండి, దాంతో పాటు చిన్న ఎర్రగడ్డ 1, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండి. దీంతో ఫైనల్ గా పోపు దినుసులు అండి. ముందుగా వీటినంతా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తామండి. 5 నిమిషాలు నానాలి. ఆ నానే లోపల మనం చట్నీకి రెడీ చేసుకుందాం. ముందుగా పెరుగు వేసుకుందాం. రవ్వ వేస్తున్నాం కదండి, కాబట్టి పెరుగులో కొంచెం నానిందంటే మిక్సీకి పట్టాక బాగుంటుందండి. కాబట్టి ముందుగా నానబెట్టుకునేద్దాం. అప్పటికప్పుడే మనకు దోశలు తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకున్నామంటే చాలా ఈజీగానే అయిపోతుంది, ఫాస్ట్గానే ఉంటుంది. అలానే పిల్లలకు కూడా డిఫరెంట్గా ఉంటుందండి. బన్ దోశ అనే ముందుకి ఏందో బన్ దోశ అంటుంది మమ్మీ అనేసి వచ్చి హ్యాపీగా కూర్చొని తింటారండి. కాబట్టి ఇట్లా మనం మార్నింగ్ టిఫిన్ గాను నైట్ డిన్నర్ గాను తీసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. దోశ పిండి రుబ్బే పని లేదు, స్టోర్ చేసే పని లేదు, ఏం లేదండి. అప్పటికప్పటికే వేసామా, కలిపామా, దోశలు వేసుకున్నామా, తిన్నామా, అట్లుంటుందండి ఇది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఒకవేళ మీరు ముందు రోజు నైట్ టైం మేము కలిపి పెట్టేసి పొద్దున్న లేసి దోశ వేసుకోవచ్చు అక్క అనే వాళ్ళైతే పెరుగు వేసుకోవద్దండి. నీళ్ళు వేసుకొని ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మిక్సీ పెట్టేసినారంటే పొద్దున్న లేసి ఈజీగా మనం దోశలు వేసుకోవచ్చండి. ఇలా కలిపేసిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. తర్వాత మిక్సీ పట్టుకున్నామంటే అది బాగా నానుతుందండి, మెత్తగా అవుతుంది. కాబట్టి కొంచెం అయినాక మనము మిక్సీ పట్టుకుందాము. ఇంకొకటండి, ముందు రోజు ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు అక్క అని చాలామందికి డౌట్ వస్తుంది కదండి. అలాంటి వాళ్ళ కోసము అప్పటికప్పుడే వేసుకునే దానివల్ల పెరుగు అనేది పులుపు ఉంటుందండి. ఆ పులుపు ఉండేదాని వల్ల దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. అదే మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం నీళ్ళు వేసి కలిపి పెట్టేసి మళ్ళీ కొంతసేపు అయినాక మిక్సీ చేసి పెట్టేసినామంటే పొద్దున్న లేసి ప్లెయిన్ దోశగా వేసుకోవచ్చు, అలాగనే ఇట్లా బన్ దోశ వేసుకోవచ్చు, అలానే బడ్డు వేసుకోవచ్చండి. ఇదే మక్క అప్పటికప్పుడే చేసే పెరుగు వేసుకోవచ్చు, ముందు రోజు అయితే నీళ్ళు వేసుకోవాలనేసి కూడా డౌట్ వస్తుందండి. అందుకనేసి దానికి చేయమని చెప్తానంటే ముందు రోజు మనం కలిపి పెట్టేదాని వల్ల ఆ పిండి అనేది పులుపు వస్తుంది, బాగా పొంగుతుందండి. కాబట్టి మనం పెరుగు వేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే వేసుకునే దాని వల్ల పెరుగు వేస్తేనే టేస్ట్ వస్తుందండి. ఈ బన్ దోశకి కాంబినేషన్గా 2 చట్నీలు చేస్తున్నామండి. ఈ 2 చట్నీలు దీనికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అదే అండి పుదీనా చట్నీ, టమాటా కారం చట్నీ అండి. ఈ 2 చాలా బాగుంటుందండి. ఇది పుదీనా చట్నీకి, ఇది టమాటా కారం చట్నీకి అండి. పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు 1/2 కట్ట పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 ఎర్రగడ్డ, 10 గుంటూరు మిరపకాయలు. ఈ చట్నీకి కారం ఉంటేనే చాలా బాగుంటుందండి. 1 తెల్లగడ్డ, ఉసిరికాయ సైజు చింతపండు, 2 స్పూన్లు ఉద్దిపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకొని మనం చట్నీ చేసుకుంటే పుదీనా చట్నీ రెడీ అయిపోతుందండి. మనకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఆపేయచ్చండి. నేనైతే పోపు పెడతలేదు. ముందుగా మనం పుదీనా చట్నీకి ఎర్రగడ్డ అంతా కట్ చేసుకున్నంటే వేయించేసినామంటే అది చల్లారే లోపల మనం టమాటా కారం చట్నీ చేసి అలానే మనము పిండి నానబెట్టాం కదండి, అది రుబ్బుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి. కాబట్టి నేను పని చేసేటప్పుడు ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలని అన్ని ముందుగా ఆలోచించుకునే దానివల్ల ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి పని అనేది. నేను చెప్పినలాగా చేస్తే కన్నా మన ఛానల్ ఫాలో అయితే కన్నా టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఈజీగానే అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. అలానే మన అత్త మామ దగ్గర, మన హస్బెండ్ దగ్గరే కావచ్చండి ఇంత వంట చేసిందా అనేసి వాళ్ళ దగ్గర మనం ఈజీగా మార్కులు కొట్టేయచ్చు. ఇప్పుడు ఎర్రగడ్డ తొక్క తీసి కడిగేసినానండి. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ కూడా చిన్న సైజు అవసరం లేదండి, మనం మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలాగో వేయించి మిక్సీ పట్టేదే కదండి. అది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కిపోయింది. కడాయి పెట్టేసి నేను ఎర్రగడ్డ కట్ చేసుకున్నానండి. చూడండి మన టైం ఎంత సేవ్ అవుతుందో. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఉద్దిపప్పు వేసుకుందాం. చూడండి ఈ మాత్రం వేగినప్పుడు మనము జీలకర్ర, ధనియాలు వేసేద్దాం. ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, చింతపండు లాస్ట్లో వేసుకోవాలండి, ఇప్పుడే వేయకూడదు. పుదీనా, కొత్తిమీర కూడా నీళ్ళలో వేసేసానండి. ఇప్పుడు నీళ్ళు లేకుండా తీసుకోవాలి ఇది.
ఇప్పుడు పుదీనా బాగా వేగాలండి. అన్నీ ఇలా ముక్కలు బాగా మగ్గిన తర్వాత చింతపండు వేసుకుందామండి. ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు మగ్గనిచ్చినామంటే సరిపోతుంది. చింతపండు కూడా కడుక్కున్నాం కాబట్టి మెత్తగా అయిపోతుందండి ఫాస్ట్గానే. అంతే అండి, మన పుదీనా చట్నీ బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇది చల్లారే లోపల మనము టమాటా కారం చట్నీ చేసుకుందామండి. టమాటా కారం చట్నీ కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు టమాటాలు 2, ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ కూడా తొక్క తీయలేదండి, నేను నలుపుకొని అలానే తీసుకున్నాను. అలాగే 3 రకాల మిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ కాశ్మీర్ మిరపకాయలు ముందుగానే నీళ్ళలో నానబెట్టేశాను. అలాగే కారంకి గుంటూరు మిరపకాయలు 5 తీసుకున్నాను. ఇది ఊరు మిరపకాయలు అండి, అమ్మ ఊరిని ఇంకా తెచ్చిచ్చింది. ఇది ఏం కారం లేదండి, కాకపోతే చట్నీ కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి ఇది ఒక 10 మిరపకాయలు తీసుకున్నాండి. ఇది మీ దగ్గర ఇలా ఊరు మిరపకాయలు లేనప్పుడు గుంటూరు మిరపకాయలు 10 తీసుకోండి. అలాగే కాశ్మీర్ మిరపకాయలు 6 తీసుకోండి. 2 టమాటాలకి కరెక్ట్గా ఉంటుందండి కారం అనేది. ఈ కారంని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. మన టమాటా కారం చట్నీకి ఏమి వేయించాల్సిన పని లేదండి, అలానే పచ్చిగానే వేసుకుంటున్నాను. చూడండి, మిరపకాయలు నానబెట్టాం కదండి, ఈ మిరపకాయలు కూడా వేస్తున్నాను. మనం టమాటాలు వేస్తాం కదండి, టమాటాలను ఇంకా తేమ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ నీళ్ళు వేస్తలేదు. మనకేమైనా నీళ్ళు కావాలి గట్టిగా ఉంది అనిపిస్తే ఇందాక మనం కాశ్మీర్ మిరపకాయలు నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే చింతపండు, అలాగే తెల్లగడ్డలు, ఇలా పెద్ద సైజులో టమాటాలు కూడా కట్ చేసి వేసుకునేద్దాం. అలాగే ఎర్రగడ్డ కూడా వేసుకునేద్దాం. ఎర్రగడ్డ కూడా చూడండి, నేను పెద్ద సైజులోనే కట్ చేశాను. దీనికి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కాశ్మీర్ మిరపకాయలు నానబెట్టాం కదండి, ఆ నీళ్ళు వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ వేయద్దండి, ఇది చాలా పలచగా ఉంటేనే బాగుండదు, గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, మన టమాటా కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలండి. పోపు వేసుకోక ముందరే మనము మిక్సీ పెట్టాం కదండి, పుదీనా చట్నీ కూడా మిక్సీ పెట్టేద్దాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్, మెదగడానికి కొద్దిగా నీళ్ళు. అంతే అండి, మన ఎమ్మి పుదీనా చట్నీ రెడీ అండి. పనిలో పని మనం ఈ పిండి కూడా మిక్సీ పట్టేస్తామండి, ఎందుకంటే మనం మిక్సీ అంతా పడుతున్నాం కదా, కాబట్టి దీన్ని కూడా పట్టేసినామంటే మనకు టైం సేవ్ అవుతుందండి. చూడండి, మనం 1 కప్పు కదా పెరుగు వేసాము, బాగా గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో వాటర్ వేసుకుందాము. మనం పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు నీళ్ళు వేస్తున్నానండి. రుచికి సరిపోయినంత ఉప్పు. చూడండి, బియ్యం పిండి ఇలానే ఉంది, నీళ్ళు కూడా 1 కప్పు నీళ్ళు పోయలేదండి, కొద్దిగా మిగిలిచ్చినాను. కాబట్టి దీన్ని ఒక చుట్టూ తిప్పుకున్నాక బియ్యం పిండి వేస్తున్నానండి, ఇప్పుడే వేయలేదు. ఇప్పుడు కొద్దిగా మెదిగిందండి, ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను. అలానే 1 కప్పు నీళ్ళల్లో కొద్దిగా మిగిలిచ్చానండి, ఈ నీళ్ళు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా రుబ్బుకుందాం. చూడండి, మన నీళ్ళు పెరుగు అంతా వేసి రుబ్బాం కదండి, కరెక్ట్గా మెదిగింది. ఇలా రావాలండి, మన దోశ పిండి ఎలా అయితే వస్తుందో అలా రావాలండి. అలాగే మెత్తగా మెదగాలండి, మన దోశ పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా మెదగాలండి. అప్పుడే మన బన్ దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. మన టమాటా కారంకి పోపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు టమాటా కారం వేసుకునేద్దాం. అంతే అండి, మన టమాటా కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా ఉడికినప్పుడు స్టవ్ ఆపుకుందామండి. ఇది బాగా ఉడికినాక ఆఫ్ చేసినామంటే 2-3 రోజులైనా నిలువ ఉంటుందండి ఈ కారం అనేది. మన కారం చట్నీ లెక్కలను యూస్ చేసుకోవచ్చు, టమాటా కారం కానీ యూస్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఇది ఉడికేటప్పుడు ఆఫ్ చేస్తాము. మూత పెట్టేద్దాం. మూత పెట్టకపోతే ఇది బాగా ఉడికేటప్పుడు చూడండి పైకి ఎగురుతుంది, ఇది పోయి మన సజ్జలకంతా పడితే గలీజ్ అవుతుందండి. కాబట్టి మూత పెట్టేసినామంటే బాగా ఉడుకుతుందండి. ఒక 3 నిమిషాలు ఇట్లా పెట్టుకున్నామంటే సిమ్లో సరిపోతుంది. చూడండి, మన కడాయి మూత కూడా పర్ఫెక్ట్గా కూర్చునిందండి. మన దగ్గర చిన్న ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ దాకా కడాయిలు దొరుకుతాయండి. ఈ కడాయి కానీ కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, దానికి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను. చూడండి, 3 నిమిషాలు అయిందండి, స్టవ్ ఆపేస్తాము. బాగా ఉడుకుతామని చూసారు కదండి, ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేస్తామండి. అంతే అండి, మన టమాటా కారం రెడీ అయిపోయింది. మన బన్ దోశకి ఎర్రగడ్డ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. తీసేద్దాం.
ఇలా సన్నగా వేసినామంటే పిల్లలు కూడా తినేస్తారండి, తీసి పెట్టిన కాదు. పిల్లలు తిన్నా కానీ ఎక్కువ కారం తగలదండి. అదే పెద్ద పీసులుగా కట్ చేసినట్లయితే కారం అనేది ఎక్కువ తగులుతుందండి. కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. కొత్తిమీర కరివేపాకు 2 కడిగి కట్ చేసుకునేద్దామండి. ఇవి కూడా అంతే సన్నగా కట్ చేసుకుందాం. బందోస్ పోపుకి కొద్దిగా ఆయిలు, కొద్దిగా ఆవాలు, ఇందులో కొద్దిగా శనగపప్పు. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు. అంతే అండి, పోపు రెడీ అయిపోయింది. ఇందులోకి వేసుకునేద్దాం. కొద్దిగా వంట సోడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేద్దామండి. ఎందుకంటే మనకి సోడా వేసాం కదా, అది బాగా కరిగేదానికి కొద్దిగా వేసాను. ఇప్పుడు పిండిని బాగా కలిపేస్తామండి. మన దోశ పిండి కంటే ఇది కొంచెం గట్టిగా ఉండాలండి పిండి అనేది. చూడండి, ఈ మాత్రం ఉంటేనే అండి మన బందోశ బాగా వస్తుంది. ఇంత గట్టిగా ఉండాలండి. చాలా నీళ్ళుగా పెట్టినారంటే కానీ దోశ అనేది ఉబ్బదండి. అంతే అండి, మన బందోశ పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బందోశలు వేసుకునేద్దాం. స్టవ్ అంటించి కళాయి పెట్టుకున్నామండి. చిన్న కళాయి, మనము పోపు పెడతాం కదండి, అట్లా కళాయి అండి ఇది. ఇప్పుడు వేడెక్కింది, మనం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ దోశకి మనం కొంచెం ఎక్కువే పోసుకోవాలండి ఆయిల్ అనేది. పెనానికి ఎక్కడ గ్యాప్ లేకుండా మనము తిప్పుకోవాలండి. అప్పుడు మన బందోశ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు బందోశ వేసుకుందాము. ఇక్కడ నేను చిన్న గరిటె తీసుకున్నానండి. ఈ గరిటెతో 2 వేసాను. ఇది బాగా వేగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి, ఎక్కువ మంట కూడా పెట్టకూడదు. చూడండి, మన దోశకి బబుల్స్ స్టార్ట్ అయినాయండి. మంట కూడా అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనిచ్చినామంటే సరిపోతుందండి. ఇప్పుడు మెల్లగా తిప్పించుకుందామండి. మీరు నాన్ స్టిక్ పెనం తీసుకున్నట్లయితే ఇంకా ఈజీగా బాగా వచ్చేస్తుందండి. ఇక్కడ నేను మామూలు పెనమే తీసుకున్నాను. ఇది కలర్ వచ్చింది అంతే అండి, ఇది నాన్ స్టిక్ అయితే కాదు. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు రెండో పక్క కూడా ఇట్లా కాల్చుకుందాము. ఇట్లా లో ఫ్లేమ్లో కాల్తేనండి కలర్ కూడా మంచిగా వస్తుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కాలిందండి, తీసేద్దాము. చూడండి, మన బన్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. అలానే ఇంకొక దోశ వేసుకుందామండి. ఇప్పుడు తిప్పించుకుందామండి. ఇలా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. మంట ఎక్కువ పెట్టినారంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ బన్ దోశ కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. చూడండి, 2 పక్కల బాగా కాలింది దోశ అనేది. చూడండి, దోశ అనేది 2 పక్కల బాగా కాలిందండి. మెత్తగా స్పాంజ్ లెక్కలో ఉందండి. ఇప్పుడు ఇది కూడా తిప్పించుకుందామండి. చూడండి, మన దోశ అనేది బాగా కాలిందండి. ఇప్పుడు ఇది తీసేద్దాము. అంతే అండి, మన బన్ దోశ రెడీ. కాంబినేషన్గా పుదీనా చట్నీ అలాగే టమోటా కారం అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, మనం ఫస్ట్లో చెప్పినలాగా దోశ అనేది క్రిస్పీగా అలాగే మెత్తగా స్పాంజ్ లాగా వచ్చిందండి బన్ దోశ అనేది. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. చూసారు కదండి మన బన్ దోశ. ఇలానే హెల్తీ రాగి దోశ ఇక్కడ ఉంది, క్లిక్ చేసి చూడండి.
మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.